హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 12వ భాగాన్ని వినేద్దాం. పొద్దున్నే మెలక వచ్చిన శశి లేచి చూసేసరికి ప్రణయ్ తన్ని చుట్టుకుని మెడవంపులో తల పెట్టుకుని పడుకొనుంటాడు. ప్రణయ్ని అలా చూసిన శశి పెదవుల మీద చిన్న చిరునవ్వు వస్తుంది. తర్వాత ప్రణయ్ డిస్టర్బ్ అవ్వకుండా లేచి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుని అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే మెలక వచ్చిన ప్రణయ్ శశిని చూసి చిన్నగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ శశి అంటాడు. శశి కూడా వెనక్కి తిరిగి గుడ్ మార్నింగ్ బావా అంటుంది క్యూట్ స్మైల్ ఇస్తూ. ప్రణయ్ బెడ్ మీద నుంచి లేచి అద్దం ముందున్న కుంకుమ తీసుకుని శశి నుదుటి మీద పెట్టి బయటికెళ్లకు అని చెప్పి టవల్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. రోజు రోజుకి ప్రణయ్ ప్రవర్తన మారుతూ ఉండడం శశి గమనించి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతను తనని భారీగా అనుకుంటున్నాడని ఊహకి తనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ప్రణయ్ వచ్చే వరకు కూడా అక్కడున్న సోఫాలో కూర్చుని బయటికి తీసుకుని వెళ్లాల్సిన బ్యాగ్స్ ఒక పక్కకు, వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లాల్సిన బ్యాగ్స్ ఒక పక్కకు పెడుతూ టైం పాస్ చేస్తుంది. ఇంతలో ప్రణయ్ కూడా ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్ వేసుకుని బయటకు వస్తాడు. తర్వాత ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తారు. హాల్లో ఉన్న సోఫాలో రవీంద్ర గారు కూర్చుని పేపర్ చదువుతూ ఉంటే ప్రణయ్ ఆయన పక్కన కూర్చుంటాడు. ఆయన పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించగానే తలెత్తి చూస్తున్న రవీంద్ర గారికి అక్కడ కొడుకు కోడలు కనిపించడంతో ముందుగా షాక్ అవుతారు. తర్వాత తేరుకుని ఏమోయ్ అని కిచెన్లో కాఫీ పెడుతున్న కల్పన గారిని పిలుస్తారు. అబ్బబ్బా ఏంటండి ఆ అరుపులు, వస్తున్నాను కదా అంటారు కల్పన గారు కిచెన్లో నుంచి. అబ్బా అది కాదోయ్, నీకోసం హాల్లో ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది, ముందు తొందరగారా అని అంటారు రవీంద్ర గారు నవ్వుతూ. అబ్బా ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయాయని అంతలా అరుస్తున్నారు అని హాల్లోకి వస్తారు కల్పన గారు. అంతే, అక్కడ నవ్వుతున్న ప్రణయ్ శశిలను చూడగానే ఆవిడికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే చాలా రోజుల తర్వాత కొడుకు కోడల్ని చూడడం వల్ల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్రణయ్ వెళ్ళి కల్పన గారిని హత్తుకుని ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు. కన్నయ్య నువ్వు నిజంగానే వచ్చావా అంటారు కల్పన గారు ప్రణయ్ మొహం తడుతూ. ఏంటోయ్ పిల్లల్ని చూడగానే కళ్ళు ఏవైనా తీర్థయాత్రలకు వెళ్ళాయా ఏంటి అని అంటారు రవీంద్ర గారు నవ్వుతూ శశిని దగ్గరికి తీసుకుని. ఆ మాటకి ప్రణయ్ శశి చిన్నగా నవ్వుతారు. చాలండి మీరు మరీను అని రవీంద్ర గారిని చిన్నగా కసిరి శశిని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఎలా ఉన్నావు బంగారం అని అడుగుతారు కల్పన గారు. అత్తమ్మ నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. మేము బాగున్నాం తల్లి, అయినా వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అంటారు కల్పన గారు. మీకు సర్ప్రైజ్ ఇద్దామని అత్తమ్మ అంటుంది నవ్వుతూ. ఏదైతేనేం మీరు వచ్చారు అది చాలు నాకు అంటారు రవీంద్ర గారు. మావయ్య ఇంతకీ అమ్ము ఏది అని అడుగుతుంది శశి. ఇంకా లేవలేదు బంగారం, నిన్న కాలేజీలో ఏదో ఫంక్షన్ జరిగింది, దానివల్ల లేటుగా పడుకుంది అంటారు కల్పన గారు. అవునా, అయితే నేను తన దగ్గరికి వెళ్తాను అంటాడు ప్రణయ్ అమ్ము రూమ్లోకి వెళ్తూ. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ గొడవ పడతారు అనుకుంటూ అని నవ్వుకుంటూ కల్పన గారు కిచెన్లోకి వెళ్తే ఆవిడ వెనకాలే శశి కూడా వెళ్తుంది. రవీంద్ర గారు శశి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడానికని ఆయన రూమ్లోకి వెళ్తారు. ప్రణయ్ రూమ్లోకి వెళ్ళేసరికి అమ్ము బెడ్ మీద తను బర్త్డేకి కొనిచ్చిన టెడ్డీని హగ్ చేసుకుని చిన్నపిల్లలా పడుకుని ఉంటుంది. అమ్ముని అలా చూడగానే తనకు అమ్ము పుట్టినప్పుడు ఇదిగోరా నీ చెల్లి అని రవీంద్ర గారు బుజ్జి అమ్ముని చూపిస్తే అప్పుడే నడక నేర్చుకుంటున్న ప్రణయ్ చెల్లిని జాగ్రత్తగా తన ఒడిలో పడుకోబెట్టుకుని ఎవరికీ ఇవ్వకుండా గొడవ చేయటం గుర్తుకొచ్చి అతని పెదాల మీద చిరునవ్వు వస్తుంది. బంగారం నిన్ను మొదటిసారి ఎత్తుకున్నది ఇంకా గుర్తుందిరా, అప్పుడే ఎంత పెద్దదానివయ్యావు అని అనుకుంటూ అమ్ముని చూస్తూ ఉంటాడు ప్రణయ్. తర్వాత మెల్లగా ముందుకెళ్ళి అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకుని అందులో ఉన్న వాటర్ మొత్తం అమ్ము మీద పోసేస్తాడు. నిద్రలో ఉన్న అమ్ము వర్షం వర్షం అనుకుంటూ లేచి కూర్చుంటుంది. తర్వాత తన రూమ్లో ఉన్నది చూసుకుని ఎదురుగా చూసేసరికి తనని నవ్వుతూ చూస్తున్న ప్రణయ్ కనిపిస్తాడు. సంతోషం పట్టలేక ఒక్క ఉదటను లేచి ప్రణయ్ని హక్ చేసుకుంటుంది. రే అన్నయ్య నువ్వు నిజంగానే వచ్చావు కదా అంటుంది అమ్ము అమాయకంగా. ఏంటే నీ మీద వర్షం పడినా ఇంకా అనుమానంగానే ఉందా అంటాడు ప్రణయ్ నవ్వుతూ. అవును కదా, అంటే నువ్వు నిజంగానే వచ్చావు అంటుంది అమ్ము ఆనందంగా. బేబీ నిజంగానే వచ్చాం అంటాడు ప్రణయ్ నవ్వుతూ. అయినా వచ్చి రాగానే నా మీద నీళ్లు పోస్తావా అని ప్రణయ్ని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ప్రణయ్ అమ్ము నుంచి తప్పించుకుని బయటకు వచ్చి హాల్ మొత్తం పరిగెడతాడు. అమ్ము కూడా ప్రణయ్ వెనకాలే పరిగెడుతూ అతన్ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రవీంద్ర గారు మళ్ళీ ఇంతకాలానికి వాళ్ళ ఇల్లు సందడిగా మారడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అబ్బబ్బా ఏంట్రా అప్పుడే మొదలు పెట్టేశారా అని అడుగుతారు కల్పన గారు
కిచెన్ నుంచి బయటకొస్తూ, అబ్బా అమ్మ, నేనేం చేయలేదు చూడు, ఈ రాక్షసే నా వెనకాల పడుతుంది అంటాడు ప్రణయ్ నవ్వుతూ. లేదమ్మా, అన్నయ్య నా మీద నీళ్లు పోసాడు అంటుంది అమ్ము కల్పన గారితో. శశి వెళ్ళని నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అమ్ము శశిని చూడగానే ప్రణయ్ని వదిలేసి వచ్చి శశిని హక్ చేసుకుంటుంది. వదిన, ఎలా ఉన్నావు అంటుంది అమ్ము ప్రేమగా. నాకేంటి, సూపర్గా ఉన్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు అమ్ము అని అంటుంది. శశి తిరిగి అమ్ముని హక్ చేసుకుని, సూపర్గా ఉన్నాను వదిన అని అంటుంది అమ్ము కూడా నవ్వుతూ. ప్రణయ్ నవ్వుతూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. హా అమ్ము, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేద్దాం అంటారు కల్పన గారు. హా అలాగే అమ్మా అని శశిని వదిలి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. శశి ప్రణయ్ వైపే చూస్తుంది. తనకు ఇదివరకటిలా ఉన్న ప్రణయ్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇదే కోరుకున్నాను బావా, నీ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలనుకున్నాను. ఫైనలీ ఈరోజు చూశాను. నువ్వు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి బావా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కల్పన గారు పిలవడంతో కిచెన్లోకి వెళ్తుంది. అమ్మా శశి, మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా అని అడుగుతారు. హా అత్తమ్మ, నేను చాలా హ్యాపీగా ఉన్నాం అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. హా తల్లి, అది మీ నవ్వుని చూస్తేనే తెలుస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో బంగారం, వాడికి అసలే కోపం ఎక్కువ. కోపంలో ఏమైనా అంటే పట్టించుకోకు అంటారు కల్పన గారు. అలాగే అత్తమ్మ, అస్సలు పట్టించుకోను. అలానే బావ ఇప్పటి వరకు నా మీద ఒక్కసారి కూడా కోప్పడలేదు అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. నువ్వు బంగారానివే, అందుకే వాడు నిన్నేం అనలేదు. అన్నా పట్టించుకోకు అంటారు కల్పన గారు శశి తలనిమురుతూ. సరే అత్తమ్మ అంటుంది శశి నవ్వుతూ. తర్వాత ఇద్దరు కలిసి టిఫిన్కి డైనింగ్ టేబుల్ మీద పెడతారు. అమ్మ కూడా రావడంతో అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు. రే అన్నయ్య, నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా? రోజు నీ గురించి అమ్మ నేను మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నీకు తెలుసా, నిన్ను బాగా మిస్ అయితే నీ టీషర్ట్ వేసుకుని పడుకునేదాన్ని అంటుంది అమ్ము ఎమోషనల్ అవుతూ. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను బంగారం. కానీ మీకు తెలుసు కదా అక్కడ వర్క్ గురించి, అందుకే ఇప్పటి వరకు రాలేదు అంటాడు ప్రణయ్ అమ్ముని దగ్గరికి తీసుకుని. అచ్చా, అసలు నువ్వు మమ్మల్ని మిస్ అయ్యావా? అయినా నీ పక్కన వదిన ఉండగా మేము గుర్తుకుంటామా అంటుంది అమ్ము వెటకరంగా. హే నీకు అని అమ్ము తల మీద మొట్టెక్కాయ వేస్తాడు. అబ్బా అది సరే కానీ నా కోసం ఏం తెచ్చావు అంటుంది అమ్ము ప్రణయ్ కొట్టిన దగ్గర రుద్దుకుంటూ. అందరికీ తీసుకొని వచ్చాను కానీ నీ గురించి మర్చిపోయాను అంటాడు ప్రణయ్ నవ్వుతూ. వాహ్, చూడు వదిన, నిజంగానే నాకేం తీసుకుని రాలేదా అంటుంది అమ్ము ఏడుపు మొహం పెట్టుకుని. అయ్యో, నా బంగారానికి తీసుకొని రాకుండా ఉంటానా అంటుంది శశి అమ్ము బుగ్గలు లాగుతూ. వా వదిన, నువ్వు చాలా మంచిదానివి. వీడున్నాడే ఏమీ తీసుకొని రాలేదు అంటుంది అమ్ము బొమ్మత పెట్టుకుని. హహ అమ్ము, నేను తెచ్చినా అన్నీ మీ అన్నయ్యే కదా కొన్నారు అంటుంది శశి. ఆ మాటకి ప్రణయ్ శశి వైపే చూస్తాడు. అహో వదిన, నువ్వు అన్నయ్యని వెనకేసుకొస్తున్నావుగా అంటుంది శశి చిన్నగా నవ్వుకొని అక్కడి నుంచి రూమ్లోకి వెళ్తుంది. అమ్మో, నేను కూడా వెళ్ళి బ్యాగ్ తీసుకొని వస్తాను అంటాడు ప్రణయ్ లేస్తూ. అబ్బో అన్నయ్య, నువ్వు బ్యాగ్ కోసం వెళ్తున్నావా లేక వదిన కోసం వెళ్తున్నావా అంటుంది అమ్ము నవ్వుతూ. హేయ్, నీకు మాటలు ఎక్కువ అవుతున్నాయే అంటాడు ప్రణయ్ చిన్నగా అమ్ము తల మీద మొటిక్కాయ వేస్తాడు. అన్నయ్య, నన్ను తర్వాత కొట్టొచ్చులే, ముందు లోపలికి వెళ్ళి వదినికి హెల్ప్ చేయి అంటుంది అమ్ము నవ్వుతూ. ప్రణయ్ కూడా నవ్వుతూ రూమ్లోకి వెళ్తాడు. అమ్ము వాళ్ళకి అన్నీ కొన్నవన్నీ తీసుకుని అప్పుడే బయటకు వస్తూ ఉంటుంది శశి. శశి, అవేనా అమ్మ వాళ్ళకి కొన్నవి అని అడుగుతాడు ప్రణయ్. హా బావా, ఇవే. అండ్ ఇందులో ఒక బాక్స్ ఉంది బావా, ఇది నేను తీసుకోలేదు అంటుంది శశి ఒక బాక్స్ చూపిస్తూ. ప్రణయ్ వెంటనే ఆ బాక్స్ తీసేసుకున్నాడు. ఏమైంది బావా అని అంటుంది శశి. ప్రణయ్ ఎందుకు అలా తీసుకున్నాడు అర్థం కాక. ఏం లేదు శశి, ఇది నా బాక్స్, నేను కొన్నాను. కానీ రాత్రి హడావిడిలో ఈ బ్యాగ్లో వేసేసాను అంటాడు ప్రణయ్. హో అవునా, సరే పదా బావా అని బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళబోతుంది. ప్రణయ్ తన బాక్స్ని కబోర్డ్లో పెట్టి శశి చేతిలో బ్యాగ్ తీసుకుని బయటకు వస్తాడు. ప్రణయ్ని చూసి చిన్నగా నవ్వుకొని అతని వెనకాలే బయటికి వెళ్తుంది శశి. ఆహా అన్నయ్య, వదినను ఒక చిన్న పని కూడా చేయనిచ్చేలా లేవుగా అంటుంది నవ్వుతూ అమ్ము. అమ్మో అని కల్పన గారు చిన్నగా కసరడంతో అమ్ము సైలెంట్గా కూర్చుంటుంది. తర్వాత శశి ముగ్గురికి కొన్నవన్నీ ఇస్తుంది. వా వదిన, ఇవన్నీ నువ్వే సెలెక్ట్ చేసావా అని అడుగుతుంది. ఆహా లేదమ్మో, నేను బావ ఇద్దరం కలిసి సెలెక్ట్ చేశాం. ఎక్కువ బావే సెలెక్ట్ చేశాడు అంటుంది శశి నవ్వుతూ. థ్యాంక్స్ రా అన్నయ్య అంటుంది శశి ప్రణయ్ని ఇద్దరిని హక్ చేసుకుని. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బంగారం అంటాడు ప్రణయ్ అమ్ముని దగ్గర తీసుకుంటూ. తర్వాత శశి అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది.
కల్పన గారు కిచెన్లో ఉంటారు. ప్రణయ్ రవీంద్ర గారు మాట్లాడుకుంటూ ఉంటారు. వదిన, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా అక్కడ, అంతా ఓకేనా అంటుంది అమ్ము. హా అమ్ము, అంతా ఓకే, నాకు అక్కడ చాలా బాగా నచ్చింది. అండ్ నాకు 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అంటుంది శశి నవ్వుతూ. హో అవునా, ఎవరు వదిన వాళ్ళు అంటుంది అమ్ము. హా అమ్ము, అర్జున్ ఇంకా యాపిల్ అని మా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు అని అసలు తనకు వాళ్ళు ఎలా పరిచయం అయ్యారో చెప్తోంది. వా వదిన, ఇంత తక్కువ టైంలో ఇంత మంచి ఫ్రెండ్స్ అయ్యారా అంటుంది అమ్ము. హా, ఇదేం చూసావా అమ్ము, పాపం యాపిల్ తన ప్రేమ కోసం నేను బావ చేసిన ఫీట్లు చూడాలి అంటుంది శశి నవ్వుతూ. అంటే యాపిలే అతనికి ప్రపోజ్ చేసిందా అంటుంది అమ్ము. హా అమ్ము, అర్జున్ బర్త్డే రోజు పార్టీ అరేంజ్ చేసి నైట్ సర్ప్రైజ్ ఇచ్చింది అంటుంది శశి. తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో శశి కళ్ళు ఎవరో క్లోజ్ చేయడంతో అది ఎవరో అర్థమై కన్నీళ్లు పెట్టుకుంది శశి ఏడవని చూసిన ప్రణయ్ తన దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. కానీ అక్కడ జరిగేది చూసి అక్కడ ఉండలేక రూమ్లోకి వెళ్ళిపోతాడు. శశి కళ్ళు ఎవరో క్లోజ్ చేయడంతో ఆ చేతుల్ని తడుముతుంది. ఆ చేతులు ఎవరివో అర్థమై కన్నీళ్లు పెట్టుకుంటుంది. అబ్బా బంగారం, ఏంట్రా ఇలా ఏడుస్తారు ఎవరైనా అని అంటాడు శరత్ శశి ముందుకొచ్చి తన కళ్ళు తుడుస్తూ. శశి అన్నయ్య అనుకుంటూ శరత్ కడుపులో మొహం దాచుకుని ఏడుస్తుంది. శశి ఏడవడం చూడలేని ప్రణయ్ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అయ్యో బంగారం, ఏడవకుమా, అయినా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మేము ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు శరత్. అయ్యో అన్నయ్య, అలా ఏం లేదు, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదా, అందుకే ఏడుపు వచ్చింది అంటుంది శశి కళ్ళు తెరుచుకుని చిన్నగా నవ్వుతూ. ఇది కదా నా చెల్లెలంటే, ఇలా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అంటాడు శరత్. తర్వాత శ్రావ్యని కూడా పలకరిస్తుంది. గుర్తున్నావా మర్దల పిల్ల, ఇంకా మీ ఆయన దశలో మమ్మల్ని మర్చిపోయావేమో అనుకున్నాను అంటుంది శ్రావ్య నవ్వుతూ. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను వదినా అంటుంది శశి బొంగుమూత పెట్టుకొని. అయ్యో ఏదో సరదాగా అన్నానులే అంటుంది శ్రావ్య నవ్వుతూ. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. తర్వాత అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో శశికి ప్రణయ్ గుర్తుకు రావడంతో ప్రణయ్ ఎక్కడికి వెళ్ళాడా అని చుట్టూ చూస్తుంది. అతను వాళ్ళ రూమ్లో ఉన్నట్టు అనిపించగా ఇప్పుడే వస్తానని చెప్పి మెల్లగా అక్కడి నుంచి వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ప్రణయ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. లోపలికి వెళ్ళి ప్రణయ్ని పిలవాలనుకున్న శశి ప్రణయ్ మాటలు వినిపించడంతో గుమ్మం దగ్గరే ఆగిపోయి వింటూ ఉంది. ఆ మాటలు వినగానే శశి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హా సార్, మాకు పెళ్ళై 1 మంత్ అవుతుంది. లేదు సార్, తనకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. హా సార్, ముందే ఈ విషయం నేను తనకి చెప్పాను. ఏంటి 6 మంత్సా? లేదు సార్, ఎలా అయినా తొందరగా అయ్యేలా చేయండి. ఎంత మనీ అయినా ఇస్తాను, ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలి. ఓకే సార్, తన చేత నేను సైన్ చేపిస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి బెడ్ మీద కూర్చుంటాడు ప్రణయ్. ఈ మాటలు వినగానే శశికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంటే బావ నన్ను తన వైఫ్గా యాక్సెప్ట్ చెయ్యట్లేదా? అప్పుడు చెప్పినట్టు 6 నెలల తర్వాత నాకు విడాకులు ఇస్తాడా? ఇప్పటి వరకు చేసింది ఏంటి మరి? బావ నార్మల్గా చేశాడా? నేనంటే బావకి ఇష్టం లేదా? నన్ను కేవలం మరదలుగా చూస్తున్నాడా? అంటే నన్ను దగ్గరకు తీసుకోవడం కూడా అబద్ధమా అని అనుకోగాని తనకి చెప్పలేనంత బాధగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఉండలేక మళ్ళీ శరత్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. శరత్ ఏదో మాట్లాడుతూ ఉంటే శశి నవ్వుతూ సమాధానాలు చెప్తుంది. నిజానికి అది నిజమైన నవ్వు కాదని శశికి తప్ప ఎవరికీ తెలీదు. కొంచెంసేపటికి ప్రణయ్ కూడా రావడంతో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. శశి ప్రణయ్ వైపే చూస్తుంది. అతను ఎప్పటిలా చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటి వరకు నేనంటే నీకు ఏదో మూల ప్రేమ ఉందని అనుకున్నాను బావ, కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు నన్ను కేవలం ఒక మరదలిగా, ఒక ఫ్రెండ్గా మాత్రమే చూసావని. ఇంక నేను నిన్ను డిస్టర్బ్ చేయను బావా. ఎలానో నీ ఏర్పాట్లు నువ్వు చేసుకుంటున్నావు కదా, ఇంకా నేను కూడా నా ఏర్పాట్లు చేసుకుంటాను. ఇంక మీదట నీకు నేను బరువు అవ్వదలుచుకోలేదు. మనకు విడాకులు వచ్చేలోపు నేను కూడా వేరే ఎక్కడైనా జాబ్ చూసుకుంటాను అనుకుంటూ ఉంటుంది. హే శశి, ఏం ఆలోచిస్తున్నావు అని శ్రావ్య కదపడంతో ఈ లోకంలోకి వచ్చి లేని నవ్వు నటిస్తూ ఏం లేదు వదినా అంటుంది శశి. సాయంత్రం భోజనాలు కూడా ముగించుకుని శరత్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. రాత్రికి శశి పడుకోవడం కోసం ప్రణయ్ రూమ్లోకి వెళ్తే అప్పటికే ప్రణయ్ శశి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి శశి ఇంత లేట్ అయింది అని అడుగుతాడు ప్రణయ్. ఏం లేదు బావా, అత్తతో మాట్లాడుతూ ఉండిపోయాను అంటుంది. హో అవునా, సరేరా పడుకుందాం అంటాడు ప్రణయ్. అది బావా, ఈరోజు నేను అమ్ము దగ్గరే పడుకుంటాను అంటుంది శశి చిన్నగా. ఏంటి అంటాడు ప్రణయ్ సీరియస్గా. అది నేను అమ్ము అని ఏదో అనేలోపే ప్రణయ్ వద్దు అని అంటాడు. శశి ప్రణయ్ వైపు చూస్తుంది. చూడు శశి, అక్కడంటే మనిద్దరమే ఉన్నాం కాబట్టి ఎవరు ఎక్కడ పడుకున్నా ఏం కాలేదు, కానీ ఇక్కడ అలా కాదు.
అమ్మ వాళ్ళు ఉన్నారు. ఇలా మనం వేరుగా ఉంటే వాళ్ళకి బాధగా ఉంటుంది. అందుకే నువ్వు కూడా ఇక్కడే పడుకో అంటాడు ప్రణయ్ సీరియస్గా. అంటే అత్త వాళ్ళు ఏమైనా అనుకుంటారని ఇలా ఉంటున్నావా బావా, నా మీద ప్రేమతో కదా అని అనుకుంటూ ప్రణయ్ వైపే చూస్తుంది. చూసింది చాలు, లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకో అంటాడు ప్రణయ్. ప్రణయ్ చెప్పినట్టు లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకొని అసలు తన లైఫ్ ఏమవుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రణయ్ నిద్రలో శశి చేతిని పట్టుకుని తన దగ్గరకు తీసుకుని పడుకుంటాడు. ఎందుకు బావా ఇలా చేసి మరీ నన్ను ఏడిపిస్తున్నావు? నీకు ఇంత దగ్గరగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను బావా. వెంటనే వచ్చి నీ ఎదలో ఒదిగిపోవాలనిపిస్తుంది. కానీ అక్కడ నాకంటూ ఏ స్థానం లేదని తెలుస్తుంటే చాలా బాధగా ఉంది బావా. ప్లీజ్ ఇలా చేయకు అని అనుకుంటూ ప్రణయ్నే చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది. తర్వాత 2 రోజులు ప్రణయ్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ తర్వాత 3 రోజులు శశి వాళ్ళ ఇంట్లో ఉంటారు. కానీ ప్రణయ్ ప్రవర్తన మాత్రం శశికి అర్థం కాకుండా ఉంది. అతని కళ్ళు ఆమె మీద ప్రేమను చూపిస్తుంటే అతని మాటలు మాత్రం జస్ట్ మరదలతో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా అతను లాయర్తో మాట్లాడిన విషయం గుర్తుకు రాగానే ఇవన్నీ మాయమయ్యి బాధని మిగిల్చుతుంది. అలా వారం పాటు గడిపేసి తిరిగి మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. శశిలో వెళ్ళేటప్పుడు ఉన్న హుషారు వచ్చేటప్పుడు లేకపోవడం ప్రణయ్ గమనిస్తాడు. ఏమైంది శశి, ఎందుకలా డల్లుగా ఉన్నావు అని అడుగుతాడు ప్రణయ్. ఏం లేదు బావా అంటుంది శశి ముభావంగా. లేదు శశి, వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నావు, వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు? నువ్వు ఇలా ఉండవు శశి, చెప్పు ఏమైందో అని అడుగుతాడు ప్రణయ్ శశి చేతిని పట్టుకుని. ఎందుకు అని నువ్వే అడుగుతున్నావా బావా? నీకు తెలీదా నేను ఇలా ఉండడానికి కారణం నువ్వే అని? నాకు గట్టిగా అరిచి చెప్పాలనుంది బావా, నాకు విడాకులు వద్దు అని. కానీ ఒకవేళ చెప్తే నువ్వు నా మీద ప్రేమతో కాకుండా నేను అడిగానని ఉంటావు. అది నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నేను నీ నుంచి ప్రేమను కోరుకుంటున్నాను, కానీ ఇలా తప్పక భరించాలని అనుకోవటం లేదు. అందుకే నేను నీకు ఏమీ చెప్పను. నీ మనసులో నా మీద ప్రేమ ఎప్పటికీ మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నాను బావా. నువ్వు నన్ను ప్రేమగా దగ్గర తీసుకునే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటూ ప్రణయ్ వైపే చూస్తుంది. శశి, ఏమైంది, ఎందుకలా సైలెంట్గా ఉన్నావు అని అడుగుతాడు ప్రణయ్. ప్రణయ్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి, ఏం లేదు బావ, వారం అక్కడ ఉండి సడన్గా వస్తున్నాం కదా, అందుకే కొంచెం బాధగా ఉంది అంటుంది శశి. అయ్యో, ముందే చెప్తే ఇంకో 4 రోజులు ఉండేవాళ్ళం కదా శశి అంటాడు. వద్దులే బావ, తర్వాత అయినా నాకు ఇలానే అవుతుంది. అదేదో ఇప్పుడే మంచిది. అందులోనూ పాపం నా వర్క్ కూడా అర్జునే చేస్తున్నాడు, అతనికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అంటుంది శశి. సరే నీ ఇష్టం, కానీ ఇలా డల్లుగా ఉండకు, నాకు బాగాలేదు అంటాడు ప్రణయ్. అలాగే బావ అంటుంది శశి. తర్వాత ఇద్దరు మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంచెంసేపటికి ఇల్లు రావడంతో కారు దిగి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రణయ్ డ్రైవ్ చేసి అలసిపోవడం వల్ల ఫ్రెష్ అయి వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. కానీ శశి మాత్రం ప్రణయ్ లాయర్తో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రణయ్ ఊహల్లో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే సండే అవడంతో ఇద్దరు కూడా లేటుగా లేచి టిఫిన్ చేసుకొని తిని షాపింగ్కి వెళ్తారు. అంటే వారం రోజులు ఊర్లో ఉన్నారు కదా, అందుకే కూరగాయలు సరుకులు తెచ్చుకోవడం కోసం వెళ్తారు. షాపింగ్ చేసి రెస్టారెంట్లో లంచ్ చేసి తిరిగి ఇంటికి వస్తారు. ప్రణయ్ తన రూమ్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటే శశి మాత్రం తెచ్చిన సామాన్లు సర్దుకుంటూ ఉంటుంది. తర్వాత డిన్నర్ చేసి మళ్ళీ ఎవరి రూమ్లోకి వాళ్ళు పడుకుంటారు. నెక్స్ట్ డే లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. వారం రోజులు ప్రణయ్ని చూడలేకపోవడంతో నైనా ఆ రోజు ఎర్లీగా వచ్చేసి ఉంటుంది. ప్రణయ్ శశి ఒకే కారు నుంచి దిగడం చూసి తనకు అనుమానం, కోపం, అసూయ అన్నీ కలిపి మొహం మీదకి ఒక వింత ఎక్స్ప్రెషన్ వచ్చి చేరుతుంది. తర్వాత తన ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చించుతూ ఏదో ఐడియా రావడంతో నవ్వుకుంటుంది. రా శశి, నీకు ఎలా స్పాట్ పెట్టాలా అని ఎదురు చూస్తున్నాను. ఎలా అయినా ప్రణయ్ని నిన్ను దూరం చేసి అతని నా సొంతం చేసుకోకపోతే నా పేరు నైనానే కాదు అని మంగమ్మ శబదం చేసుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.